హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నా స్టైల్లో పుదీనా పచ్చడి ఎట్లా చేస్తానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే పల్లీలు యాడ్ చేసుకొని అయితే పల్లీలు అనేవి అయితే సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కాస్త పచ్చిమిర్చి, ఆయిల్, అలాగే కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాతకి అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు వేయాలి. మంచిగా మగ్గిన తర్వాతకి టమాటో వేసుకోవాలి. టమాటో తొందరగా ఉడకడం కోసం అయితే సాల్ట్ యాడ్ చేసి కాసేపు ఉడికించామంటే టమాటో అనేది మంచిగా ఉడుకుతుంది. సో ఇవన్నీ చల్లారిన తర్వాతకి అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఉంది కదా, ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా అలాగే టమాటోను కూడా వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అసలైన టేస్ట్ పుదీనా పచ్చడి టేస్ట్ చాలా బాగుండాలంటే పోపేయాలి కదా, అందుకే స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కాస్త జీలకర్ర, శనగపప్పు, అలాగే 2-3 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి యాడ్ చేయాలి. కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి పుదీనా పచ్చళ్ళలోకి యాడ్ చేసామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఈ స్టైల్లో పచ్చడి ప్రిపేర్ చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.